హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ కోనసీమ రుచులండి. ఈరోజు రెసిపీ వచ్చండి తెలగపిండి ఆకు అంటారండి, ఇది మా సైడు. మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. దీన్ని చాలామంది కూడా కొండపిండి ఆకు అని కూడా అంటున్నారండి. కానీ ఇటు సైడ్ మా కోనసీమ జిల్లాలో దీన్ని తెలగపిండి ఆకు అంటారండి. ఈ ఆకు వచ్చి కిడ్నీలో స్టోన్స్ ఉంటే కరిగిపోతాయండి. అలాగే నొప్పి వస్తుంది కదా, నా నొప్పి కూడా ఉండదు. అందుకనేసి పెద్దవాళ్ళు ఎక్కువగా ఇది చేసి పెడతారండి. నేను కూడా చాలాసార్లు చేశాను, వీడియో కోసం ఈరోజు చేస్తున్నానండి. దీనికి పువ్వు వస్తుందండి, వైట్ కలర్లో ఉంటుంది పువ్వు. ఇది చిన్న మొక్క కాబట్టి పువ్వులు లేవు. నేను ఆ పువ్వులు లాంటివి వేయటం వల్ల, విత్తనాలు వేయటం వల్ల ఇలా మొక్కలు వచ్చాయండి. సో నేను దీంతో పప్పు చేస్తున్నాను. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు. ఇలా ఆకుని తీసుకుని నీట్గా వలుచుకుని దీన్ని సాల్ట్ వేసి కడుక్కున్నానండి. ఎందుకంటే ఈ ఆకు పైన కొంచెము నూగు అనేది ఉంటుందండి. అందుకనేసి ఒక 10 నిమిషాలు ఉప్పు నీటిలో వేసి బాగా కడిగి పెట్టుకున్నానండి. అలాగే కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి నానబెట్టుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా కారం అండి. నేను పప్పుని కుక్కర్లో వేసి బాగా ఉడికించి పెట్టుకున్నానండి. ఇది 100 గ్రాముల కందిపప్పు అండి. సో తాలింపుకి వచ్చి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు అండి. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ని చూద్దామండి. మనం ఈ ఆకుని చిన్నగా కట్ చేసుకోవాలండి. దీన్ని మనం తోటకూరలాగా ఫ్రై కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పప్పులో వేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. మీకు అందుబాటులో, మీకు దగ్గరలో ఉంటే తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం కిడ్నీలో నొప్పి వస్తుంది అనేసి మన హాస్పిటల్కి వెళ్తే వేలకు వేలు అవుతాయండి. ఇది వారానికి ఒకసారి మీరు చేసి పెట్టారంటే నొప్పి అనేది తగ్గిపోతుందండి. ఇలా మనం చిన్నగా కట్ చేసుకోవాలండి. ఏ ఆకుకూర అయినా సరే అండి, కొద్దిగా సాల్ట్ వేసి ఒక్క 10 నిమిషాలు ఉంచి కడుక్కోవాలండి. ఎందుకంటే దాని మీద మనకి ఆకుకూరల మీద చాలా దుమ్ము అనేది ఉంటుందని మనం కడగటం వల్ల పోదు. అందుకని మనం సాల్ట్ వాటర్లో వేసి ఒక్క 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ ఉంచడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది చనిపోతుందండి. ఇలా మొత్తం ఈ ఆకుకూర అంతా కట్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి కందిపప్పు అండి. ఇప్పుడు నేను ఇందులో ఈ ఆకుకూర వేస్తున్నాను. మీరు పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి, పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుందండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అండి, కారం, అలాగే కొద్దిగా పసుపు అండి. నేను పప్పు ఉడికించేటప్పుడు కొద్దిగా పసుపు, ఆయిల్ వేసి ఉడికించానండి, అందుకే కొద్దిగా వేసాను. ఇప్పుడు చింతపండుని ప్యూరీ చేసి ఈ చింతపండు రసాన్ని కూడా వేసేసానండి. మనం ముందుగానే పప్పు ఉడికించుకున్నాం కాబట్టి చింతపండు వేసామండి, లేకపోతే పప్పు ఉడకదు కదండి పులుపు వేయటం వల్ల. అందుకని ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెడతానండి. చూడండి, 1/2 గ్లాస్ వేస్తున్నాను. ఫ్రై చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి.
మాకు పప్పు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మీరు హ్యాపీగా తోటకూర ఫ్రై లాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కుక్కర్ పెడదామండి. కుక్కర్ పెట్టానండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. మూత ఓపెన్ చేశానండి. చూడండి ఎంత నీట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందామండి. స్టవ్ వెలిగించి ఇలా మందంగా ఉండే ప్యాన్ పెట్టుకునండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర ఆవాలు ఉంది కదండి, వేద్దాము. అలాగే ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ, కరివేపాకు. వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఈ పప్పుని ఇందులో వేసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే తెలగపిండి ఆకు పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదండి మనం ఇందులో ఏం వేసామనేసి. ఏ గోంగూర ఏదో వేసారేమో అనుకుంటారే తప్ప, అంటే పులుపు ఉండదండి. మామూలుగా చెప్తున్నాను, మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదండి. ఓకే, చూసారు కదండి ఎంత టేస్టీగా ఉండే మనకి తెల్లపిండి పప్పు అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది మీరు తెచ్చిన తర్వాత వెంటనే ఒకవేళ మీరు చేయలేదు అని అనుకోండి, అది వాడిపోతుంది కదా. మీరు ఏం చేయాలంటే ఏదన్నా ఒక బాటిల్లో కానీ, ఎక్కువగా ఉంటే ఏదన్నా ఒక బకెట్లో కానీ, అలా ఈ ఏర్లు ఉంటాయి కదండి, ఈ ఏర్లు ఇలా ములిగేంత వరకు నీళ్లు పోసి పెట్టుకుంటే మీకు 2 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. నేను ఇది ఊర్లోంచి తీసుకొచ్చి 2 రోజులు అయిందండి. ఇది 3వ రోజు, కానీ ఇది ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. నేను మీకు ఈ వీడియో ఖచ్చితంగా చేసి చూపించాలనేసి నేను తీసుకొచ్చానండి ఊరు నుంచి. అలాగే రేపు వచ్చి నేను నల్లేరుతో పచ్చడి చేసి చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. ఈ 2 రెసిపీలు కూడా మీకు హెల్త్కి చాలా మంచిదండి. అలాగే ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి తెలియదు మనం ఏం పెట్టామనేసి. పిల్లలు కూడా, పెద్దవాళ్ళకి కానీ అందరికీ కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు సీ యూ, బాయ్ అండి.